ఈ పాటికి ఖాళీ గిన్నెలు చూసుంటారు. ఖాళీ క్యారియర్ పంపినందుకు శ్యామ మీద పీకల దాకా కోపం వచ్చుంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి మంచి ఫుడ్ పెట్టి వాళ్ళని సాటిస్ఫై చేసి క్రెడిట్ కొట్టేస్తాను. ఇదేంటి, శ్యామ ఇక్కడుంది? ఎలా వచ్చింది? ఎప్పుడొచ్చింది? Wow! Amazing! Delicious! For your kind information, this food is prepared from our own A1 masalas only. Simply superb, yeah. And prepared by my daughter-in-law only. అందరిలో శ్యామకి మైనస్ మార్కులు పడేలా చేద్దాం అనుకుంటే ఇదిలా మంచి మార్కులు కొట్టేస్తుంది ఏంటి? Actually, we are impressed 50% by your son's presentation and remaining 50% impressed by your daughter-in-law's amazing cooking skills. Thank you so much. శ్యామ, నీ వంట వాళ్ళకి బాగా నచ్చిందట. శ్యామా, థ్యాంక్స్ చెప్పు. కృతజ్ఞతలండి. నైస్. Look, Mr. Akhil, we don't need the evening session. We are giving our order to your A1 Masala company, okay? Thank you so much. ఏంటి, ఏం జరిగింది అసలు? ఆ శ్యామ రావడం ఏంటి? వాళ్ళకి ఫుడ్ పెట్టడం ఏంటి? వాళ్ళందరూ దాన్ని మెచ్చుకోవడం ఏంటి? అది రావడంతో నా ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోయింది. అసలు అది ఎలా వచ్చింది? నేను చెప్తానండి. నేను చేసిన వంట ఎలాగైనా వాళ్ళు తినాలనే ఉద్దేశంతో క్యారియర్ తీసుకొని నేను ఆఫీస్కి బయలుదేరాను. టైర్ పంచర్ అయిందండి. ఇక నేను వెనక్కి వెళ్ళడమే మంచిదేమో. కన్నయ్య, ఏంటయ్యా ఇలా చేశావు? అలా తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని నేను అనుకుంటుండగా కన్నయ్య పంపించినట్టుగా ఒక ఆటో వచ్చింది. మేడం, ఎక్కడికి వెళ్ళాలి మేడం? అది నేను
అలా సమయానికి ఇక్కడికి రాగలిగాను, వాళ్ళకి అన్నం పెట్టగలిగాను. అన్నీ మనం అనుకున్నట్టుగానే జరగవండి, కన్నయ్య అనుకున్నట్టే జరుగుతాయి. మనం మంచిగా ఉన్నప్పుడు, కన్నయ్య మనకు మంచి చేయాలి అనుకున్నప్పుడు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఫలించవండి. కృష్ణలీల ముందు ఆ కుట్రలన్నీ తేలిపోతాయి. మనల్ని దెబ్బ కొట్టాలి అనుకున్న వాళ్లే చివరికి దెబ్బతింటారు. అలా దెబ్బలు తిని తిని ఏదో ఒకరోజు వాళ్ళంతట వాళ్లే మంచిగా మారతారు. అలా మంచిగా మారి కన్నయ్య కరుణని పొందగలుగుతారు. చాలు. చెప్పిన ప్రవచనం చాలు. నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు బాగా అర్థమైంది. ఇంకేం చెప్పక్కర్లేదు. చిలకమ్మా, ఏటమ్మగోరు? అనవసరంగా బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి స్టార్ హోటల్ నుంచి ఫుడ్ తీసుకొచ్చాను. అది తీసుకెళ్లి చెత్తకుండీలో పడే. అయ్యో వద్దండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, దాన్ని అలా పారేయకూడదు. పారేయడం ఏంటి? అన్నం ఏంటి, పారేయడం ఏంటి? అది అది అదేనండి, ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ తెచ్చాను కదా, దాంట్లో చాలా మిగిలిపోయింది. దాన్ని చెత్తకుండీలో పడేద్దామంటుంటేను వద్దు అంటున్నాను, అంతే. మన కంపెనీలో ఉద్యోగం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదండి. అవును శ్యామ, యూర్ రైట్. చిలకమ్మ, మిగిలిన ఫుడ్ అంతా మన స్టాఫ్కి ఇవ్వు, వెళ్ళు. అలాగే బాబు. శ్యామ, ఈరోజు లేడీ ఆఫ్ ది డే నువ్వే. మన మసాలాల గురించి నేను చెప్పింది వాళ్ళకి ఎంత బాగా నచ్చిందో నీ వంట కూడా అంతే బాగా నచ్చింది. అందుకే మసాలా ఆర్డర్ మన కంపెనీకి ఇచ్చారు. స్వీట్ తీసుకో, తీసుకో శ్యామా. వదినా, నువ్వు కూడా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చిలకమ్మ, ఇదిగో. పదండి. శ్యామా, ఇంట్లో నుంచి నిన్ను తరిమేయడానికి నేను వేసిన ప్లాన్ ఇప్పుడు మిస్ అయితే అవ్వచ్చు, కానీ ఏదో ఒకరోజు గ్యారెంటీగా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి కల్పిస్తాను. చూస్తూ ఉండు. అశోక్, అరుణ్, అఖిల్ అందరూ రండి. డాడీ. ఏం డాడీ, ఏమైంది? ఏం లేదురా, మీ అందరికీ ఓ గుడ్ న్యూస్ చెప్దామని పిలిచాను. గుడ్ న్యూస్ చెప్పడానికా ఈ హడావిడి? ఏంటో అనుకుని కంగారు పడ్డాను. ఏంటా గుడ్ న్యూస్ మావయ్య గారు? చెప్తానమ్మా. మీకు గుర్తుండే ఉంటుంది కదా, నేను బెంగళూరు సిద్ధప్ప మసాలా కంపెనీ గురించి చెప్తుండేవాణ్ణి. అవును మావయ్య గారు, ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. ఆ కంపెనీ అంటే మా నాన్నగారికి చాలా చాలా ఇష్టమని కూడా చెప్పాను. గుర్తుందా? గుర్తుంది డాడీ. కర్ణాటకలో మన A1 మసాలా కంపెనీ బ్రాంచ్ పెట్టి ఆ కంపెనీకి ధీటుగా మసాలాలు సప్లై చేసి కర్ణాటక మార్కెట్లో కూడా నంబర్ 1 కావాలనేది ఆ రోజుల్లో మా నాన్నగారి కోరిక. అప్పుడు ఏవో కారణాల వల్ల మనకి లైసెన్స్ రాలేదు అని చెప్పారు. అవును.
ఆ తర్వాత ఆ కంపెనీ వాళ్లే మన A1 మసాలా కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్కి అడిగారు. కానీ అది కుదరలేదు. కర్ణాటకలో కూడా మన మసాలా కంపెనీ నంబర్ 1 కావాలి అన్న మా నాన్నగారి కోరిక తీరలేదు. ఇప్పుడు ఏవో కారణాల వల్ల ఆ సిద్దప్ప మసాలా కంపెనీని అమ్మేస్తున్నారట. సౌత్ ఇండియా మసాలా అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఆ అమ్మకం జరుగుతుందట. సౌత్ ఇండియాలో ఉన్న మసాలా కంపెనీలన్నింటికీ అసోసియేషన్ నుంచి ఇన్ఫార్మ్ చేశారు. ఆ అమ్మకం ఆక్షన్లా కాకుండా ఒక మీటింగ్లా ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో అన్ని కంపెనీ వాళ్ళని కొటేషన్ వేయమంటారట. టెండర్స్లో తక్కువ కోట్ చేసిన వాళ్ళకి టెండర్ ఇచ్చినట్టుగా, దీంట్లో ఎక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఆ కంపెనీని అమ్మేస్తారట. అయితే ఇంకేం డాడీ, కొంచెం ఎక్కువ కోట్ చేద్దాం, ఆ సిద్దప్ప మసాలా కంపెనీని కొనేద్దాం. ఆ, దాన్ని మన A1 మసాలా కంపెనీతో మర్జ్ చేద్దాం. కర్ణాటకలో నంబర్ 1 గా పేరు తెచ్చుకుందాం. తాతగారి కోరిక తీరుద్దాం. ఎస్, నేను అదే అనుకుంటున్నానురా. రేపు ఎర్లీ మార్నింగ్ బెంగళూరు బయలుదేరదాం అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ డాడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. డాడీ, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేలా చూడమని కన్నయ్యని కోరుకుంటాను మామయ్య గారు. అలాగేనమ్మా. ఆ కన్నయ్య దయ ఉంటే తప్పకుండా మనం అనుకున్నది జరుగుతుంది. ఆ, వసంత, నీకు బెంగళూరు చాలా ఇష్టం కదా, నువ్వు కూడా నాతో రాకూడదు? అలాగేనండి, వస్తాను. ఓకే, రేపు తెల్లవారుజామునే బయలుదేరాలి. లగేజ్ సర్దే. అలాగేనండి. ఏంటి డాడీ మీరు అనేది? అవునరా, నేను అర్జెంటు పని మీద మన విలేజ్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ రైతులతో ఏదో ప్రాబ్లం అంట. వెంటనే బయలుదేరి రమ్మని మీ తాతగారు ఫోన్ చేశారా? నాన్నగారు మిమ్మల్ని రమ్మని ఫోన్ చేశారు అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్రాబ్లమే అయ్యుంటుంది. నో ప్రాబ్లం వసంత, నేను ఆ రైతులతో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయగలను. అసలు ప్రాబ్లం అది కాదు. రేపు సిద్దప్ప మసాలా కంపెనీ పని మీద బెంగళూరు వెళ్దాం అనుకున్నాం కదా, అదే ప్రాబ్లం. దాందే ఉంది రండి మావయ్య గారు, మీ బదులు ఆయన వెళ్తారు. నాకు కుదరదు వైదేహి. రేపు లండన్ ఫుడ్ కంపెనీ వాళ్ళతో మీటింగ్ ఉంది కదా, వాళ్ళ అగ్రిమెంట్ సంగతి చూడాలి. బెంగళూరు నువ్వు వెళ్తానని చెప్పు, సరదాగా మనం ఓ ట్రిప్ వేయొచ్చు. సరదాగా కాదు, బెంగళూరు వెళ్లాల్సిందే, బిజినెస్ పని మీద. బిజినెస్ పనులు అయ్యాకే సరదాగా ఓ 2 రోజులు తిరిగొద్దాం. పదో రా. మావయ్య గారు, మీ అబ్బాయి ఏదో అంటున్నారు. ఏంటి నాన్నా? చెప్పు. నాతో చెప్పి మీ నాన్నగారితో చెప్పడానికి మొహమాట పడతావే, చెప్పు. ఏం లేదు డాడీ, ఆ బెంగళూరు ప్రోగ్రామ్ గురించి టెన్షన్ పడుతున్నారు కదా, పోనీ నన్ను వెళ్ళమంటారా? నువ్వా? అవసరమైతే ఆయనకి తోడుగా నేను కూడా వెళ్తానులేండి మావయ్య. వెళ్ళొచ్చమ్మా, వాడికి తోడుగా నువ్వు వెళ్ళొచ్చు. కానీ వాడు వెళ్ళడమే కరెక్టా కాదా అని ఆలోచిస్తున్నాను. అంటే అరుణ్ ఆఫీస్ వ్యవహారాలన్నీ మేనేజ్ చేయగలడు, కానీ ఇలాంటి విషయాలు డీల్ చేయటం వాడికి అలవాటు లేదు కదా అని. ఇలాంటి వ్యవహారాల్లో ఎప్పుడు అరుణ్ ఇన్వాల్వ్ కాలేదు, హ్యాండిల్ చేయలేదు. కరెక్ట్ డాడీ, ఇలాంటి వాటికి అఖిలైతేనే కరెక్ట్. నేనా? నన్ను వెళ్ళమంటున్నావు బెంగళూరు? అవునరా, లండన్ వాళ్ళ మీటింగ్కి నేను అన్నయ్య అటెండ్ అవుతాం. నువ్వు బెంగళూరు వెళ్ళి ఆ పని చూసుకొనిరా. అదే కరెక్ట్ అఖిల్. నువ్వైతేనే అక్కడి పరిస్థితులను బట్టి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటావు.
ఓకే డాడీ, మీ ఇష్టం. ఒరే అఖిల్, రేపు నీతో పాటు శ్యామను కూడా బెంగళూరు తీసుకెళ్ళు. శ్యామనా? అవునరా, పెళ్ళయ్యాక శ్యామాని తీసుకొని నువ్వెక్కడికి వెళ్ళలేదు కదా, సరదాగా అలా వెళ్ళిరండి. వాళ్ళిద్దరే వెళ్ళాలంటే మొహమాట పడుతున్నట్టున్నారు మామయ్య గారు. పోనీ వాళ్ళతో పాటు నన్ను కూడా వెళ్ళమంటారా? నువ్వే కాదమ్మా, వాళ్ల మధ్య పానకంలో పుడకలా ఎవ్వరూ వెళ్ళకూడదు. సరదాగా వాళ్ళిద్దరే వెళ్ళొస్తారు. ఏమంటావు అఖిల్? సరే డాడీ. నన్ను పానకంలో పుడకం చేసి తీసి పక్కన పడేస్తారా? చెప్తా ఆ సిద్ధప్ప మసాలా కంపెనీని అఖిల్ ఎలా కొంటాడో చూస్తా. ఏంటైశ్వర్య నువ్వనేది? అవును, నీ మీద నీ పనితనం మీద మావయ్య గారికి అసలు నమ్మకమే లేదు. ఏదో క్లర్క్ లాగా ఆఫీస్లో ఫైల్స్ పట్టుకొని కూర్చోవడానికి తప్ప బిజినెస్ కి సంబంధించి ఇంకే పనులు చేయడానికి నువ్వు పనికి రావని మావయ్య గారి ఉద్దేశం. బిజినెస్ వ్యవహారాల్లో బావగారికి అఖిల్కి ఉన్నంత అనుభవం నీకు లేదని మావయ్య గారి అభిప్రాయం. బెంగళూరు వద్దన్నందుకు ఐశ్వర్య వదిన చాలా ఫీల్ అయినట్టుంది. వెళ్ళి మాట్లాడాలి. అఖిల్ కంటే ముందు నుంచి నువ్వు ఆఫీస్ పనులు చూసుకుంటున్నావు కదా, అఖిల్ కంటే నీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువే కదా. అలాంటిది అఖిల్కి అంత ఇంపార్టెన్స్ ఏంటి? నువ్వంటే ఇంత చులకనేంటి? నిన్నలా చిన్న చూపు చూస్తున్నందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను. నువ్వు ఫీల్ అవుతోంది నా విషయంలోనా నీ విషయంలోనా? అంటే నన్ను బెంగళూరు వద్దన్నందుకు ఫీల్ అవుతున్నావా? కనీసం అఖిల్ వాళ్లతో కలిసి బెంగళూరు వెళ్ళాలనుకున్న నిన్ను వద్దన్నందుకు ఫీల్ అవుతున్నావా? నేను బెంగళూరు వెళ్ళడం లేదని ఫీల్ అవ్వట్లేదు, నిన్ను వద్దన్నందుకే ఫీల్ అవుతున్నాను. ఆ విషయంలో అయితే నువ్వు అస్సలు ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే అలా అన్నందుకు నేనే ఫీల్ అవటం లేదు. ఐ నో మై లిమిటేషన్స్. నేనేం చేయగలను ఏం చేయలేను అనేది నాకు చాలా బాగా తెలుసు. నాకన్నా డాడీ వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. అందుకే నన్ను బెంగళూరు వద్దన్నా నేనేం ఫీల్ అవ్వలేదు. నువ్వు కూడా అనవసరంగా ఫీల్ అవ్వకు. అంటే ఇంట్లో వాళ్ళు నీకు విలువ ఇవ్వనందుకు నీకేం బాధగా లేదా? ఇంట్లో వాళ్ళు నాకు విలువిస్తున్నారు, నువ్వు తప్ప. నువ్వు కూడా నాకు విలువ ఇవ్వటం మొదలు పెడితే ఇంట్లో వాళ్ళు నాకు ఇస్తున్న విలువేంటో నీకు తెలుస్తుంది. అది కాదు అన్నయ్య. రా అఖిల్ రా. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదన్నయ్య, పాపం వదిన బెంగళూరు వద్దాం అనుకుంది. పోనీ నువ్వు వదిన కూడా మాతో సరదాగా రాకూడదు? రాకూడదు. కొత్తగా పెళ్ళైన జంటతో పాటు మాలాంటి జంటలు రాకూడదు కదా ఐశ్వర్య? అవును, అస్సలు రాకూడదు. సరే, మీ ఇష్టం అన్నయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్ వదిన. చూసావా, అది అఖిల్ మనకిస్తున్న ఇంపార్టెన్స్. అర్థమైందా? గుడ్ నైట్. బ్యాడ్ నైట్. శ్యామా, ఇదిగో ఈ డ్రెస్ కూడా పెట్టు. అది బాగుందండి, అది పెడతాను. అది బాగుంది అంటే ఇది బాగాలేదేనా? అదేం కాదండి, మీకు నచ్చింది కదా, ఇదే పెడతాను. ఇటివ్వండి. వద్దు, నీకు నచ్చింది కదా, ఇదిగో ఇదే పెట్టు.
ఇదిగో స్వెటర్ కూడా పెట్టు. అన్నట్టు శ్యామ, అక్కడ బెంగళూరు క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది. చలికి నువ్వు తట్టుకోలేవు. నువ్వు కూడా స్వెటర్ తెచ్చుకో. ఏంటి అలా చూస్తున్నావు? స్వెటర్ లేదా? లేదండి. నో ప్రాబ్లం, వెళ్ళేటప్పుడు దారిలో కొందాం. అవసరం లేదండి. ఇక్కడ మీవి చాలా స్వెటర్లు ఉన్నాయి కదా, వాటిలో ఒకటి వేసుకుంటాను. అవి నీకు సరిపోవేమో. సరిపోతాయండి. అవునా? అయితే ఇది వేసుకొని చూడు.